కల్కి 2898 ఏడి ఈ ఏడాది విడుదల కానుంది. సలార్ సినిమా సక్సెస్ అయినప్పటి నుంచి ప్రభాస్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఖాతాలో 1-2 కాదు ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడి ఈ ఏడాది విడుదల కానుంది. ఇప్పుడు సలార్ 2, స్పిరిట్, రాజాసాబ్ సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ఈ 3 చిత్రాలను ఇప్పటికే ప్రకటించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి 2898 ఏడి షూటింగ్ను పూర్తి చేసిన తర్వాత డార్లింగ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారని ఇటీవల ప్రకటించారు. అయితే ఇంతలో ప్రభాస్ 3వ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇది సలార్ 2 లేదా స్పిరిట్ సినిమాల గురించి కాదు. ఇది ప్రభాస్ ది రాజాసాబ్ గురించి. జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే రివీల్ చేశారు. ఇందులో ప్రభాస్ లుంగీ కట్టుకొని కనిపించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇది కూడా భారీ విఎఫ్ఎక్స్ చిత్రం అవుతుందట. ఇటీవలే ప్రభాస్ కల్కి 2898 ఏడి స్పెషల్ డ్యాన్స్ నంబర్ కోసం టీంతో కలిసి ఇటలీ వెళ్లారు. దిశా పటానీతో కలిసి ఒక స్పెషల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయబోతున్నాడు మన డార్లింగ్. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత ది రాజాసాబ్ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. జూన్ లేదా జూలైలో ప్రభాస్ ది రాజాసాబ్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తే 2025 సంక్రాంతికి భారీ కానుకగా విడుదల చేయనున్నారు. రాజాసాబ్ హర్రర్ కామెడీ చిత్రం. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మాలవికా మోహన్, నిధి అగర్వాల్, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ మాస్ అవతార్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా దర్శకుడు మారుతికి చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాతో భారీ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ షూటింగ్ మొదలవుతుంది. 100 కోట్ల బడ్జెట్తో ప్రభాస్ ది రాజాసాబ్ రూపొందుతోందని తెలుస్తోంది.